మొరపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అయితే ఈరోజు మనం స్థిరత్వం గురించి చెప్తాం. స్థిరత్వం, మనం దేని యందు స్థిరంగా ఉండాలి అనే దాని గురించి నేను 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నీ మార్గముల యందు నా నడకలను నేను స్థిరపరచుకున్నాను అంటే మన నడకలు దేవుని యందు స్థిరంగా ఉండాలి. మన నడకలు అంటే ఏంటి? నడకలంటే మనం రోజు నడిచేది కాదు. దేవుని యందు మనం ఎలా ఉంటున్నాం, దేవుడితో మనం సమయం ఎలా గడుపుతున్నాం అనేది దేవుని యందు మన నడకలు. మనం రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా అయితే నడుస్తామో దేవుని దగ్గర అంతకంటే జాగ్రత్తగా నడవాలి. లేదంటే తప్పిపోతే మనల్ని రక్షించేది దేవుడు ఒకడే. ఆయన మన కోసం లోకంలోకి వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టి మనల్ని కాపాడాడు. అంతగా ఆయన మన కోసం మన పాపాలను క్షమించడం కోసం అంత కష్టపడినా మనం దాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా మన నడకలన్నింటినీ స్థిరంగా ఉంచుకోవాలి. అలాగే దేవునితో రోజు ప్రార్థనలో వాక్యంలో ఎలా సమయం గడుపుతున్నాం అది నడక. భక్తిలో మన నడక స్థిరత్వం. మనం రోజు ఎంతసేపు బైబిల్ చదువుతున్నాం, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, లేదా ఎంతసేపు కుటుంబ ప్రార్థనలో గడుపుతున్నాం అనేది దేవునిలో భక్తి యందు మన స్థిరత్వం. అది దేవుని యందు మన నడక. అలాగే దేవుని యందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఎలా అయితే మనం రోడ్డు మీద అశ్రద్ధగా నడిచినప్పుడు మనకి యాక్సిడెంట్ అవుతాయో అలాగే దేవుని యందు ఇంకా శ్రద్ధగా నడవాలి, ఇంకా జాగ్రత్తగా నడవాలి. రోజు కనిపెట్టుకుంటూ ఉండాలి. రోజు బైబిల్ చదివి మనల్ని మనం బలపరచుకోవాలి. లేదంటే అంతకన్నా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏదైనా కష్టాల్లో మునిగిపోతాం. తర్వాత రక్షించడానికి మనుషులు ఎవ్వరు సరిపోరు. అలాగే రెండవదిగా మన అంతరంగం స్థిరంగా ఉండాలి. దేవుని యందు మన అంతరంగం స్థిరంగా ఉండాలి. మన మనస్సు స్థిరంగా ఉండాలి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, నా హృదయము నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. స్థిరమైన మనస్సు కలిగి మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత బైబిల్ చదివినా మనసులో స్థిరం లేని అవి ఏమీ మన దొరకట్టు. ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచన కాకుండా ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నింటినీ మనసులో పెట్టుకుని మన అంతరంగం మొత్తాన్ని అశుద్ధిగా ఉంచుకుని ప్రార్థన చేసినా బైబిల్ చదివినా మనకేం దొరకదు. మన మనసును స్థిరంగా ఉంచేది వాక్యం ఒక్కటే. మన వాక్యాన్ని ఎంత శ్రద్ధగా చదువుతున్నాం అనేది మన అంతరంగాన్ని స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన మనస్సు అంతరంగం మనం స్థిరంగా ఉంచుకోవాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదవకపోతే మనం ఏమీ చేయలేము. మనసుని అస్సలు స్థిరంగా ఉంచుకోలేం. కాబట్టి మన మనసుని స్థిరంగా ఉంచుకోవాలంటే రోజు వాక్యం చదవాలి. దేవునితో సమయం ఎక్కువగా గడపాలి. మనం సెల్ ఫోన్లతోటి లేదా చెడిపోయిన వాటికి లోక సంబంధమైన వాటికి ఎంత గడుపుతున్నాం అనేది ముఖ్యం కాదు. దేవునికి దానికన్నా 2-3 కన్నా ఎక్కువ గడిపినా తప్పలేదు. దేవుని దగ్గర మనం ఎంత గడుపుతున్నాం అనేది లెక్క చూసుకోవాలి. కాబట్టి మనసుని స్థిరంగా ఉంచుకుని వాక్యంలో ప్రార్థనలు ఎదగడానికి ప్రయత్నిద్దాం. అలాగే మూడవదిగా మన ప్రవర్తనని స్థిరంగా ఉంచుకోవాలి. 119వ కీర్తన 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మన ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అంటున్నాం. అది మనం చదవలసినట్టు చదివితే ఆ వచనం చదివినప్పుడు ఎంత బాగుంటుందో. ఆహా, నీ కట్టడలను గైకొని ఉన్నట్లు ఎంత మేలు అంటే అతని కట్టడలను గైకొని మన ప్రవర్తన స్థిరపరచుకోవడం ఎంత మేలు. అలాంటి మేలు మనం పోగొట్టుకుంటున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన మనకి రావాల్సిన మేలుని లెక్క చెప్తుంది. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం.
నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధగా ఉన్నట్లయితే మనకి ఏ మేలు ఉండదు. తర్వాత నరకంలోనూ ఎంత బాధపడినా దేవుడు దానికి ఏమీ చేయలేడు. అది దేవుడి తప్పు కాదు, నీ తప్పు మాత్రమే. దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే, మనం చాలా మంది మందిరానికి వస్తారు కానీ శ్రద్ధ ఉండదు. ఎక్కడెక్కడో ఆలోచిస్తే ఎక్కడెక్కడో ఉంటారు. ఏదో రాసుకుంటా, ఏదో అశ్రద్ధగా ఉండి, ఏదో అటెండెన్స్ ఇచ్చుకోవడానికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏదో బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్లా ఎక్కడేదో వచ్చాము, లాస్ట్ వీక్ వచ్చారంటే వచ్చామంటారు కానీ ఏం చెప్పామంటే చెప్పలేదు. అది అలా ఉండకుండా మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఉంటామో అప్పుడే మనం దేవుని మందిరానికి వచ్చినట్టు. లేదా మనం ఇక్కడ ఉండి ఇంకెక్కడో ఆలోచిస్తున్నట్లయితే మనం మందిరానికి వచ్చినట్టు కాదు. అది లెక్కలోకి అస్సలు రాదు. అలాగే కొంతమంది ఏదో రాసుకుంటూ ఉంటారు. అది వాక్యం రాస్తే మంచిదే కానీ ఇంకేదో ముగ్గులు వేసుకుంటా లేదా ఏదో డ్రాయింగ్స్ వేసుకుంటా ఏదో పిచ్చి పిచ్చి రాతలు రాస్తే అది ఎందుకు పనికిరాదు. అది దేవుని ఎందుకు మంచిది కాదు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్తాడు. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, లేదా ఇంకెవరైనా ఏం చెప్తున్నారు అనేది చాలా శ్రద్ధగా ఉండాలి. అవి మనకి ఎలా ఉపయోగపడతాయో మనం తెలుసుకోవాలి. ఏమైనా గద్దింపు మాటలు వచ్చినప్పుడు వాటిని చిరాకు పడి నన్ను తిడతారేంటి మైక్లో అన్నట్టు చూడకుండా మన ప్రవర్తనని మనం సరి చేసుకోవాలి. ఏంటంటే అది మనకి నష్టంగా అవుతుంది. కాబట్టి మన ప్రవర్తనని స్థిరంగా ఉంచుకున్నాం. ఇలా ఈ స్థిరత్వం కలిగి ఉండడం వల్ల నేను ఒకటి లేదా 2 మేలు చెప్తాను. ఫిలిప్పీ 1వ అధ్యాయము 14వ వచనం. నిర్భయంగా దేవుని వాక్యమును మనం బోధించగలం. ఇప్పుడు ఈ 3 స్థిరత్వం ఉండాలి. మనం ఇక్కడ కనుక ప్రవర్తన సరిగ్గా ఉండలేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు. దేవుడు ఒక్కడే లెక్క అడుగుతాడు. ఇక్కడ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఎవరు నీకు అవకాశం ఇవ్వడానికి కూడా శ్రద్ధ చూపించరు. అలాగే నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడం అంటే ఇప్పుడు ఈ 3 స్థిరత్వాలు ఉన్నప్పుడు అంతరంగం శుద్ధిగా ఉండి నువ్వు రోజు బైబిల్ చదువుతూ అన్ని చదివినప్పుడు నువ్వు ఎంత బలంగా ఉంటావో నువ్వు బోధించేటప్పుడు నీ మాటలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఎప్పుడైతే నీకు ఈ 3 స్థిరత్వాలు ఉండవో నువ్వు ఏది బోధించలేవు, ఎవరికి ఏది చెప్పలేవు. ఒకవేళ నువ్వు చెప్పినా అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ 3 స్థిరత్వాలు ఉన్నప్పుడు మాత్రమే మనం దేన్నైనా బోధించగలం. అలాగే అదే వచనంలో విశేషమైన ధైర్యం గురించి కూడా ఉంటుంది. నీవు ఎప్పుడైతే ఈ 3 స్థిరత్వాలు ఉంటాయో దేవుడు నీకు విశేషమైన ధైర్యాన్ని ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడగలవు. నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇంత స్థిరంగా ఉన్నప్పుడు విశేషమైన ధైర్యాన్ని దేవుడు కలిగజేస్తాడు. కాబట్టి మనం ఈ 3 స్థిరత్వాలని కలిగి ఉండాలి. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యముగాను నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్ల మనమే ఆయన ఇల్లు. అంటే దేవుడు మనలో నివసిస్తాడు. దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మనం ఎటువంటి పాపకార్యాలకు వెళ్ళము. అంటే మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడని అర్థం. అంటే మనం దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉంటామో మనం అందరిలో అంతే స్పెషల్గా ఉంటాం. దేవుడు మనల్ని ఇల్లుగా చేసుకున్నాడంటే అది చాలా గొప్ప విషయం. మనకి రక్షణ లేనప్పుడు, హార్మోనస్ లేనప్పుడు దేవుడు మనకి ఇల్లుగా ఉండడు. దేవుడు ఇల్లుగా మార్చుకుందామని చూస్తాడు కానీ నీకు ఎప్పుడైతే స్థిరత్వం ఉండదో దేవుడు నిన్ను అలా చేయలేడు. కాబట్టి మనందరం ఈ 3 స్థిరత్వాలు కలిగి దేవునిలో ప్రార్థనలను వాక్యాలను ఎదుగుతూ ఎంతోమందికి ధైర్యంగా బోధించడానికి, ఈ విశేషమైన ధైర్యాన్ని పొందుకోవడానికి, అలాగే దేవుడు మనల్ని ఇల్లుగా మార్చుకునేలా ఉన్నాం. దేవుడు కృప మనందరికీ దయచేయగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. వాక్యం అయిన వెంటనే ప్రార్థన చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకేనా?
అందరూ లేచి నిలబడితే కానుకలు సమర్పించుకున్నాం. కానుకల కొరకు తబితగా వచ్చి పాట పాడుతుంది. పాట తర్వాత మనందరం ప్రార్థన చేసుకుని పాస్టర్ దేవుడితో ముగించుకున్నాం. ఎన్నో